ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనము మనకున్న యొక్క జ్ఞానం బట్టి మాట్లాడుతుంటాం. ఒక్కోసారి మనం మాట్లాడుతుంటాం, మనం ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అన్నట్లుగానే మాట్లాడుతుంటాం. మనకు తెలిసింది కొంతైనా కొండంత తెలిసినట్లుగా బెళ్ళప్పిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ సందర్భం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వరకు ఉన్న యొక్క వాక్య భాగం మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ కూడా నాట్ జస్ట్ నాలెడ్జ్, జ్ఞానం వల్ల అయితే కాదు, ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. కావలసింది ఒకే ఒకటి, అది ఒబీడియన్స్, దేవుని మీద విధేయత ఉండాలి. జ్ఞానం వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఆ పై సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న సందర్భం మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభు యొక్క రూపాంతరం అనేది కనబడుతుంది. అక్కడ జరిగిన సందర్భంలో పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభుతో పాటు ఉన్నప్పుడు, ఆయన ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క బట్టలు ఇక్కడ రాయబడుచున్నాయి. 3వ వచనంలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగిలి తెల్లవియు ఆయను అని రాయబడుచుంది. అంటే ఆయన వస్త్రము చాలా తెల్లటి వస్త్రములు ధరించుకున్న వాడుగా, అంటే కాంతి కలిగిన వాడిగా ఉండి తండ్రితో మాట్లాడుతున్న సందర్భం అక్కడ మనం చూడగలం. అక్కడ ఈ మోషేయు, ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా కనబడుతుంది. అప్పుడు వెంటనే వారు డిసైడ్ అయిపోయారు, ఇక్కడ మనం ఒక పర్ణశాల కడదాం, మీకోటి, మోషేకోటి, ఏలియాకోటి, మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొద్దు అని. కానీ ఆ కింద సందర్భం వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో అంటున్న మాటలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మనం కూడా అటువంటి వారుగానే ఉన్నాం. ఏ విధంగా అంటే, మనకున్న జ్ఞానాన్ని బట్టి మాట్లాడేవారు. ఎందుకు జ్ఞానాన్ని బట్టి మాట్లాడేవారుగా ఉంటానంటే, మన మాటే హైయెస్ట్గా ఉండాలని, మనం చెప్పిన మాటే అందరూ వీడికి ఎంత తెలుసా అనుకోవాలని మాట్లాడుతున్నట్లుగా మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ జరిగిన సందర్భం ఒకసారి మనం చూస్తున్నట్లయితే 12వ వచనంలో, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గురించి రాయబడిన ప్రకారము తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేస్తాననియు మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఏలియా వస్తాడని, వారందరికీ తెలుసు ఏలియా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, వాళ్ళందరికీ జ్ఞానం అయితే ఉంది. కానీ ఏలియాకు మించిన వ్యక్తి, మోషేకు మించిన వ్యక్తి అక్కడ ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా గ్రహించలేదు. అంటే వారు ఏలియా గురించి తెలుసు, మోషే గురించి తెలుసు. వారు అంటున్నారు ఏలియా వస్తాడని తెలుసు, ఎందుకంటే ఆ పై వచనం మనం చదివినట్లయితే వారికి అర్థమైపోయింది. ఆ మాటను బట్టి మాట్లాడేది ఏలియా అని తెలిసింది, మాట్లాడేది మోషే అని వారికి తెలిసింది. కానీ ఆ వారు చెప్పిన యొక్క విమోచకుడు అయిన వ్యక్తి ఇతనే అన్న మాత్రం వారు గుర్తించలేదు. అంటే వారు జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు యూద యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వారు, దాని గురించి వారికి చాలా ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు, వారు తెలుసు. కానీ ఇక్కడ రాయబడుచున్న ఆ జ్ఞానం ఎంత మాత్రం కూడా వారికి పనిచేయదు. బాప్తిస్మ యోహాను దేవుని యొక్క సేవకుడైన వారు గుర్తించలేదు. అక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన వారు ఏ రకమైన ఐడెంటిఫికేషన్ అనేది, రికగ్నిషన్ అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతున్నారు. మనం కూడా మన యొక్క జీవిత ప్రజెంట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నట్లయితే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈయన కూడా, యేసు ప్రభు కూడా అందరి దేవతలు ఒక దేవుడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈయన అందరి వలె కాదు, కానీ అందరిలో ప్రాముఖ్యమైన అందరికంటే
ఉన్నతమైన వాడు, ఎందుకంటే సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. ఎందుకంటే మిగతావన్నీ కూడా కల్పితాలు, అవి మానవుని యొక్క కల్పితాలను బట్టి ఉద్దేశాలను బట్టి ఏర్పాటు చేయబడినవి. కానీ ఈయన మాత్రము తండ్రి చేత అద్వితీయ కుమారునిగా పంపబడిన వాడు అనే విషయాన్ని వారు ఏమాత్రం కూడా రికగ్నైజ్ చేయలేదు. వారికి జ్ఞానం ఉంది. మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే జ్ఞానం బట్టే మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆ 11, 12 వచనాలు చదివినట్లయితే వారు అంటున్నారు ఏమని, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పారు కదా. ఇదేమని ఆయనను అడిగారు. ఏంటి ఏమన్నారంట, ఏలియా వస్తాడని ఆల్రెడీ వాగ్దానం చేయబడి ఉంది, శాస్త్రులు అన్నారు. మరి ఇదేంటి, ఏంటది అని అంటున్నాడు. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో వారు ఒకరితో ఒకడు తర్కించుకొనుచున్నారు అని. అంటే యేసుప్రభు అన్నాడు మృతుల నుండి లేచినప్పుడు అని రాయబడుచుంది 9వ వచనంలో. కాబట్టి మృతుల నుండి లేవటం ఏంటి, ఇదేంటి, ఇదేదో కొత్త బోధలాగా ఉందని అనుకుంటున్నారు. మనం కూడా కొత్త బోధ ఎక్కడైతే కనబడిందో ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. ఇప్పుడైతే కొత్త బోధ కనబడిందో వెంటనే మనం దానికి ఇంప్రెస్ అయిపోయి ఇదేదో వెరైటీగా ఉందని మనము దానిని వెంబడించే వారిగా ఉంటాం. ఎందుకంటే మనుషులం కనుక మనుషులు ఎప్పుడు కూడా కొత్తదాన్నే ఆస్వాదిస్తూ ఉంటారు. ఎప్పుడు పెట్టేదే అయినప్పటికమ్మా ఇప్పుడు తినేదే. ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్ తిన్నా, బిర్యానీ తిన్నా ఏమా, మనము చిమిడిపోయిన అన్నం తిన్నా ఒకటే, ఒక బియ్యంతోనే చేస్తాడు. కానీ ఎప్పుడైతే దాంట్లో కొంచెం మసాలా వేయగానే, దాంట్లో 2 చికెన్ ముక్కలు వేయగానే అమ్మా దాని మీదకి మనకి ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. నువ్వేం తింటావమ్మా అంటే, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఏం తింటావమ్మ అంటే బిర్యానీ తింటాం. ఏం తింటామంటే ఫ్రైడ్ రైస్ తింటాం. ఎందుకంటే అదే అన్నం ఇంట్లో ఏమో దాని గురించి వేపితే ఫ్రైడ్ రైస్ అవుతుంది, దాని గురించి మసాలా అయితే బిర్యానీ అవుతుంది. కానీ మనకేం కావాలంటే కొత్తది కావాలి. ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి, యేసుప్రభు ఎలుగంటారు 9వ వచనం చూడండి, మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడు అంటున్నాడు. అంటే మనిషి కుమారుడు చనిపోయి తిరిగి లేస్తాడు. ఇదేంటి, ఇదేదో వెరైటీగా ఉంది. ఆల్రెడీ ఏలియా వస్తాడని మాకు తెలుసు. ఎందుకంటే మేము పాత నిబంధనలో మేము చాలాసార్లు విన్నాం, యేసుప్రభు ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు. ఇదేంటి ఈయన మళ్ళీ ఇలాగ అంటున్నాడు ఏంటి అని వారికున్న జ్ఞానం బట్టి వారు అడుగుతున్నారు. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగారు. కాబట్టి ఇక్కడ కూడా రాయబడిచినట్లయితే నాట్ జస్ట్ నాలెడ్జ్, బీ ఒబిడియంట్. జ్ఞానం కాదు, మా విధేయత అనేది చాలా అవసరం. ఎందుకంటే సామెతల గ్రంథములు సార్ మనం చూసుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, చదవండి. మనుషుల 3వ అధ్యాయము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక. ఇక్కడ రాయి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక. ఎందుకు నీ జ్ఞానాన్ని చదవం, నేను జ్ఞానాన్ని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి నువ్వు జ్ఞానిని కదా అనుకోవద్దు. మనం కూడా ఏమా అసలు నాకు తెలిసినంతగా నీకేం తెలియదు అంటాం. నేను చదివి వడపోసేసాను దాని గురించి అంటాం. ఏమా వెళ్ళి ఆ గోతులోనే పడతాం. ఇక్కడ రాయబడిచి నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. ఎందుకు జ్ఞానిని కదా అనుకోవద్దు అంటున్నాడంటే చూడండి, 1 కొరింథీ 8వ అధ్యాయం, 1 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని, జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షమాభివృద్ధి. ఇక్కడ రాయబడి జ్ఞానము ఉప్పొంగ చేయును అంటున్నాడు. జ్ఞానం ఏం చేస్తాడంట, అసలు జ్ఞానం అసలు అలా గాల్లో తేలిపోతూ ఉంటాం ఎప్పుడైతే మనకు జ్ఞానం కలిగింది. కానీ జ్ఞానం ఏం చేస్తాడంటే ఉప్పొంగ చేస్తుంది అని. జ్ఞానం వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే చాలామంది వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి మనుషులను ఆకర్షించే వారిగా ఉన్నారు. వారికున్న జ్ఞానాన్ని బట్టి మాయను బట్టి ఎందుకంటే
ఎంతమంది ఫాలోవర్స్ అనుకుంటాం మనం ఎంతమంది వెళ్తున్నారా అని. కానీ అక్కడ ఏముందంటే దేవుడైతే లేడు. మనం ఏ క్రిస్మస్ చేసుకున్నాం కానీ క్రిస్మస్లో ఆయనే లేడు. ఆయన లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా ప్రయోజనం అనేది ఉండదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది అంటున్నాడు. ఎందుకు జ్ఞానం ఉప్పొంగ చేస్తుందని మనం ఆలోచన చేస్తున్నట్లయితే జ్ఞానం దగ్గర ఏమున్నాయంటే గర్వం ఉంది, జ్ఞానం దగ్గర అహంకారం ఉంది. జ్ఞానం దగ్గర ఏముందంట? గర్వం ఉంది. జ్ఞానం దగ్గర అహంకారం ఉంది. కనుక జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను ఉప్పొంగ చేస్తుంది అంటే అంతమాల నిన్ను పొగుడుతుంది. జ్ఞానం ఉప్పొంగ చేయడం అంటే పొగట్టం. అబ్బా నీకు మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అంతప్పటికీ అమ్మా ఆటోమేటిక్గా మనం ఏమైపోతుంది, ఉప్పొంగిపోతాం. చేపల కూర వండాలంటే ఇంకా ఆ మనిషి తప్ప ఇంకెవరు వండునా బాగోదమ్మా అంటే అమ్మ ఆ రోజే కూర చెడిపోతుంది. ఇక్కడ జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది అని. జ్ఞానం దగ్గర ఏముందంటే గర్వం ఉంది, అహంకారం ఉంది. సామెతలు చూద్దాం 8వ అధ్యాయము. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అక్కడ ఏమని రాస్తున్నాడు? యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. ఇక్కడ రాయబడి గర్వము దేవునికి అసహ్యం. గర్వం ఏంటంట? దేవునికి హాస్యం. ఎందుకంటే ఆయన రాయబడుచుంది నన్ను వెంబడించుకోరేవాడు తనను తాను తగ్గించుకోవాలి అని రాయబడుచుంది. గర్వంలో తగ్గింపు అనేది ఉండదు. కాబట్టి మనము కూడా జ్ఞానాన్ని బట్టే మాట్లాడుతున్న వారుగా మనం అనుకుంటాం. కానీ ఆ జ్ఞానం వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. యేసు ప్రభువే వారి ముందు ప్రత్యక్షమై ఒరే నేనే మృతులను లేచిన వాడును, లేవుతాను ఇదిగో అని చెప్పినప్పుడు కూడా వారు ఏమాత్రం కూడా రికగ్నైజ్ అనేది చేయట్లేదు. ఎందుకంటే వారికి జ్ఞానం ఉంది. ఇదిగో ధర్మశాస్త్రం ఎలాగంటున్నాడు, ఏలియా వస్తాడో మాకు తెలుసు, మోషే గురించి మాకు తెలుసు అంటున్నారు. కానీ వారు చెప్తున్న ఈ విమోచకుడు మాత్రం యేసు అని మాత్రం వారు ఏమాత్రం కూడా గ్రహించట్లేదు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే గర్వము ఆయనకు అసహ్యము అని రాయబడుచుంది. చూడండి అదే పుస్తకం 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సామెతలు 13వ అధ్యాయం 10వ వచనం. గర్వము వలన జగడమే పుట్టును. ఏంటంటే గర్వం వల్ల ఏం పుడుతుందంట? జగడం పుడుతుంది. అంటే ఎక్కడైతే గొడవ ఉందో గొడవ కారణం ఏంటంటే అది మన ఇగో సాటిస్ఫాక్షన్ అనేది కాదు. నీకేం తెలీదు అన్నాం అనుకోండి, నాకు తెలీదు అంటావా? అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత ఏమో నాకు తెలీదు అంటావా అని మనము వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ రాయబడుచుంది గర్వము దగ్గర ఏముందంటే జగడం అనేది ఉంది. అందుకే జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేస్తుంది అని రాయబడుచుంది. ఇక్కడ జ్ఞానం వల్ల మాట్లాడతాం కాదు, కానీ మనకి కావాల్సింది ఏంటంటే విధేయత. ఆ విధేయత కావాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది జ్ఞానము దగ్గర ఏముందంటే గర్వం దగ్గర ఏముందంటే జగడం అనేది ఉంది. చూడండి అదే పుస్తకం 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 16-18 కూడా చూద్దాం ఒకసారి. నాశనమునకు ముందు గర్వము నడుచును. అంటే మనం నాశనం అయిపోతున్నాం అంటే దానికి గల కారణం ఏంటంటే గర్వం. కాబట్టి గర్వం వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. గర్వం వలన దేవుని యొక్క మాటలను మనము స్వీకరించలేం. గర్వం వలన ఆయన ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం గ్రహించలేం. ఎందుకంటే మనం చదువుతాం, ఒక వ్యక్తి విత్తనములను జల్లడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి అంటే ముళ్ళ తుప్పల్లో పడింది. కానీ నేల మంచిదే, కానీ దానిపైన ఏమని అంటే భయంకరమైన గర్వం ఉంది. ఇక్కడ విత్తనం మొలుస్తుంది, కానీ వాళ్ళకున్న యొక్క ఐహిక విచారములను బట్టి అదేమవుతుంది అంటే పెరగలేకపోతున్నాయి. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడుచుంది నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. చూడండి ఇంకో మాట చూద్దాం. 29వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వం వారిని తగ్గించును, వినయ మనస్కుడు. అంటే మనము రోజు రోజుకి మన బిహేవియర్ని బట్టి ఏమైపోతామంటే అణగారిపోతూ ఉంటాం. రాయబడుచుంది ఎవని గర్వము వారిని
తగ్గించును అని. ఎప్పుడైతే మనం గర్వంగా మాట్లాడమో మనతో ఎవరు కూడా మాట్లాడరు. ఎప్పుడైతే మన దగ్గర గర్వం ఉందో ఎవరు కూడా మనల్ని దగ్గరికి కూడా రాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆవిడ గురించి ఆవిడే చెప్పుకుంటుంది అంటాం మనం. అక్కడ ఎవరు కూడా కమ్యూనికేషన్ అనేది లాస్ అయిపోతాం. కాబట్టి జ్ఞానము కాదు కానీ మనకి విధేయత అనేది చాలా అవసరం. ఇక్కడ యేసు ప్రభు వారితో చెప్పిన మాట కూడా అదే. తెలుసు నిజమే ఏలియా వస్తాడు, కానీ ఏలియా తర్వాత వచ్చేవాడు నీకు విమోచకుడు. ఎందుకంటే ఆయన నీ ప్రాణాల్ని విమోచించేవాడు. నీకోసము తనను తాను తగ్గించుకుని అటువంటి గర్వమును విడిచిపెట్టి, ఎందుకంటే ఆయన అంటున్నాడు గెత్సేమనే తోటలో వండినప్పుడు వాడిని దొంగను పట్టుకున్నాక వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను గనక నా తండ్రిని గనక వేడుకున్నట్లయితే 12 వ్యూహముల కంటే సైన్యాన్ని కింద ఆయన దింపగలడు. ఒక్కో వ్యూహానికి 6,000 మంది, అంటే 12 × 6 అంటే 72,000 మందిని వితిన్ సెకండ్స్లో ఆయన ఇక్కడ దింపగలడు. కానీ నేను అడగను, ఎందుకంటే ఆయన అటువంటి గర్వం లేని వాడిగా కనబడుతున్నాడు. అక్కడ ప్రియమైన వాళ్ళకి రాయబడుచుంది, జ్ఞానం ఉప్పొంగ చేయను. జ్ఞానం దగ్గర గర్వం ఉంది, జ్ఞానం దగ్గర అహంకారం ఉంది. చూడండి, అహంకారం గురించి కూడా ఒకటి రాయబడుచుంది. సామెత 11 అధ్యాయం ఒకసారి చూద్దాం. 11 అధ్యాయము 2వ వచనం. అహంకారం వెంబడి అవమానం. ఇక్కడ రాయబడి అహంకారం వెంబడి ఏముంటుందంటే అవమానమే ఉంటుంది. ఎప్పుడైతే మనం అహంకారంగా ఫీల్ అయ్యామో దాని వెనకాల కనబడ్డది ఏంటంటే అవమానం. ఎందుకంటే అది భయంకరమైన పరిస్థితి. ఎవరు కూడా సిగ్గుపరచబడే విధంగా ఉండాలని ఆశపడ్డారు. కానీ ఇక్కడ రాయబడి అహంకారము వెంబడి అవమానం అనేది. ఇంకో చూడండి, అదే 16 అధ్యాయం కూడా చూద్దాం. 18 వచనం, 16, 18. పడిపోవట ముందు ఏంటంట, పడిపోవటం ముందు ఏముందంట, అహంకారం ఉంది. నువ్వు పడిపోతున్నావు అనుక్షణం కూడా నువ్వు పడిపోతావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక విషయంలో నువ్వు పడిపోతున్నావు అంటే నీలో అహంకారం అన్నది ఉంది అని గ్రహించాలి. ఎందుకంటే జ్ఞానము నిన్ను ఉప్పొంగ చేస్తుంది, అహంకారం నిన్ను గర్వం నిన్ను ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షమాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. జ్ఞానంతో మనం మాట్లాడతాం కాదు, ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని ఎడల మనము విధేయత కలిగిన వారిని ఉండాలి. ఒకసారి చూడండి, 1 కొరింథీ 3 అధ్యాయం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 3 అధ్యాయము 19 వచనం. 1 కొరింథీ 1:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని రాయబడుచుంది. ఏంటంట, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఇక్కడ లోకం యొక్క జ్ఞానం మీద మనం ఆశపడతాం కాదు, ఆ జ్ఞానానికి మూలమైన దేవుని మీద మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము, జ్ఞానులు వారు కుయుక్తితో ఆయనను పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువునకు తెలియను అన్నవి. జ్ఞానుల యొక్క యోచనలు, ఆలోచన ఏంటంటే ప్రయోజనకరమైనవి కాదు. ప్రియమైన వాళ్ళని ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే లోకం యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. కాబట్టి లోకం యొక్క జ్ఞానం మీద మనం ఆశపడకుండా దేవుని మీద ఆశపడతాను మనం ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే అదే చూడండి, అదే 1వ అధ్యాయంలో చూద్దాం. అదే 1 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము దేవుని ఎరగకుండినందున, అంటే దేవుని యొక్క జ్ఞానము కాకుండా లోక జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉందో దేవుని కూడా మనము కాదంటాం, దేవుని మీద మన నమ్మకాన్ని ఉంచాం. కాబట్టి మనకు కూడా మనం కూడా జ్ఞానం కలిగిన వారిగా ఉన్నాం కనుక ఆ జ్ఞానం చాలే అనుకుని మనము దేవుని సన్నిధి కూడా రాలేకపోతూ ఉంటాం. ఎందుకంటే జ్ఞానం ఏం చేస్తాడంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసే విధంగా ఆయన లెక్క ఏంటి. ఎప్పుడైతే జ్ఞానం మీద ఆశపడ్డామో వెంటనే లోపల ఇంకొక మనిషి మనకి కనబడుతూ ఉంటాడు. ఆడు ఏం చేస్తాడంటే అబ్బా నీకు మించినోడు ఇంకోటి ఎవడు లేడు అనగానే మనం ఫ్లాట్ అయిపోతాం. ఎందుకంటే చూడండి, గెహాజీ విషయంలో కూడా అదే సందర్భం అక్కడ జరిగింది.
అక్కడ నయమాను తెచ్చిన ప్రతీది కూడా ఆయన వద్దన్నాడు. ఎలీషా వద్దన్నాడు, నాకు వద్దు ఏమి, దానివల్ల నాకు ఉపయోగం లేదు. ఎందుకంటే నాకేం కావాలో నా దేవుడు నాకు ఇస్తాడు. నువ్విచ్చేవా నా బంగారం కానీ వెండి కానీ దుస్తులు కానీ నాకేమి కూడా అవసరం లేదన్నాడు. కానీ గెహాజీ అయ్యి బాబోయ్ మా అయ్యగారి పిచ్చోడు, ఆయనకేం అర్థం అవుతలేదు. ఎందుకంటే అంత విలువైన వెండిని బంగారాన్ని బట్టలను కాదంటాడేంటి అని అమ్మ, అవి ఉంటే నేను ఇంకా గొప్పగా, ఎందుకంటే రాజుగారు ఇచ్చే బట్టలు అమ్మ ఎలాగుంటాయి అంటే చాలా విలువ కలిగినవి ఉంటాయి. కాబట్టి ఆ విలువ కోసం ఫ్లాట్ అయిపోయాడు, వెళ్ళి తెచ్చుకున్నాడు, తన జీవితంలో నష్టపోయాడు. ఎందుకంటే అంతకంటే ముందు ప్రతిసారి కూడా గెహాజీ అనేకమైన అద్భుత కార్యాలను చూశాడు. కానీ ఇప్పుడు తనలో గర్వం అహంకారం కనబడ్డాయో నాశనం అయిపోయాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడి వచ్చింది, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఆ లోక జ్ఞానం దేవుణ్ణే మర్చిపోయేలాగా చేస్తుంది. 52 ఆదివారాల్లో అమ్మ ఒక్క ఆదివారం వస్తాం, అదే ఒక్క ఆదివారం ఎప్పుడంటే క్రిస్మస్ ఆదివారం. ఎందుకంటే ఆ రోజే ఆ జ్ఞానం మనకేం చేస్తుందంటే పర్మిషన్ ఇస్తుంది. మిగతా 51 ఆదివారం కూడా పర్మిషను ఇవ్వదు. ఈ వారం కాదు, ఇంకో వారం, ఇంకో వారం, ఇంకో వారం, ఇంకో వారం, అలాగే ఆబ్సెంట్లు పడుకుంటా వెళ్ళిపోతాయి. కాబట్టి జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షమాభివృద్ధి కలుగ చేస్తుంది. కాబట్టి ఆ శిష్యులు వారు జ్ఞానంతో మాట్లాడుతున్నారు, కానీ ఆ జ్ఞానం ఇచ్చినది ఆయనే అన్న మాత్రం వారికి ఏమాత్రం కూడా రికగ్నైజ్ అనేది చేయలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞానముతో మాట్లాడటం కాదు కానీ విధేయత చాలా అవసరం. ఒకసారి చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకున్నాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవాడు కావాలనని ప్రార్థించుట. ఇక్కడ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి కలిగిన వాడు కావాలి. జ్ఞానమునకు మించి దేవుని తెలుసుకునేవాడు కావాలని ఆయన ఆశపడుతున్నాడు. జ్ఞానమునకు మించి, ఎందుకంటే ఈ లోక జ్ఞానము వెర్రితనం, ఈ లోక జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. కానీ జ్ఞానమునకు మించి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం వల్ల చాలా విలువ ఉన్నది. క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉన్నది. ఎందుకంటే యెహోవా భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలం. కాబట్టి ఆయనే జ్ఞానమునకు సోర్స్గా ఉన్నాడు. ఇక్కడ ఆయన మీద మనం ఆధారపడాలి. మరి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎందుకంటే మనం మనుషులం కనుక మనుషుల మీదే ఆధారపడుతూ ఉంటాం. 118 కీర్తన రాయబడుతుంది, మనుషులను కాదు, రాజులను కాదు, యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. ఇక్కడ మనము దేవుని మీద ఆధారపడాలి, లోక జ్ఞానం మీద కాదు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కనుక ఇంకా లోకంలో ఆ విధంగా మనం వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ దావీదు చనిపోయినప్పుడు ఆ మాట అంటాడు, ఇదిగో లోకులందరూ పోయే విధంగా నేను కూడా వెళ్ళిపోతున్నాను, అందరూ చనిపోతున్నాను, నేను కూడా చనిపోతున్నాను. కానీ ఒక మాట అన్నాడు, అదేంటంటే చదవండి, ఆ మాట చదవండి. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం, 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము సెకండ్ వచనం. లోకలందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి ఎడల నీవు ఏ పని పూనుకున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలోనూ వివేకము గలవానిగా నడుచుకుందువు. చాలండి. ఈ లోకం యొక్క జ్ఞానం మీద మనం ఆశపడతాం కాదు, ఈ లోకం మీద ఆశపడతాం కాదు. ఒకసారి దేవుని మీద ఆశపడతాం నేర్చుకో, ఆయన ఏ విధంగా నడిపిస్తాడో నీకు తెలుస్తుంది. రాయబడి వచ్చింది, దావీదు చనిపోతూ తన కుమారుని పిలిచి అంటున్న మాట, ఎదుగో నేను చనిపోతున్నాను, కానీ నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగిన వాడిగా ఉండు, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు. ఏ పని మీద అయితే నువ్వు పిలవబడ్డావో, ఎందుకంటే ప్రతి వారు కూడా ఒక పని ద్వారానే పిలువబడ్డారు. నువ్వు నేను ఈ లోకంలో జన్మించావంటే
ఒక రీజన్ అనేది ఉంది. ఆ రీజన్ ఏంటంటే దేవుని యొక్క పని చేయాలి. ఏ పని అయితే యేసు ప్రభు చేస్తూ మధ్యలో వెళ్ళిపోయాడో ఆ పనిని పూర్తి చేయవలసిన బాధ్యత నీకుంది. మనం అనుకుంటూ ఉంటాం నా పని కాదు, పాస్టర్ గారి పని అని. పాస్టర్ గారి పని కాదు, మన పని. కాబట్టి మన పనిని మనం బాధ్యత పూర్వకంగా చేయాలి. ఇక్కడ రాయబడి నువ్వు ఏ పని అయితే నీకు అప్పగించబడి దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించి నడుచుకున్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నాను, ఎక్కడ తిరిగినాను, ఎక్కడ ఉన్నా ఆయన నీకు సహాయం చేసేవాడుగానే ఉంటాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఈ మనుషుల యొక్క జ్ఞానం, లోకం యొక్క జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం అనేది అవసరం. కానీ ఇక్కడ కూడా మనం మార్కు సువార్త 9వ అధ్యాయం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా వారు ఈ వారికి ఉన్న యొక్క జ్ఞానం వల్లే వారు మాట్లాడుతున్నారు. కానీ ఈయనే ఆ మృతుల నుండి లేచిన వాడు, ఈయనే మృతుల నుండి లేస్తుడు, మాకు విమోచన కోసం వచ్చిన వాడని ఏమాత్రం కూడా వారు గుర్తించలేకపోతున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువుని గుర్తిద్దాం. ఎందుకంటే ఆయనలోనే విమోచన. మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనకు నిత్య జీవితము కావాలి, నిత్య విముక్తి అనేది అవసరం, మన పాపం నుండి విముక్తి అవసరం. అది మాత్రము యేసు ప్రభులోనే ఉంది. ఎందుకంటే ఆయన నజరేయుడైన యేసు అనే నామము పెట్టబడిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఎప్పుడైతే మనం ఆయన విశ్వాసం ఉంచామో తప్పకుండా ఆయన నీ ప్రాణాన్ని కాపాడేవాడు, విమోచించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనే ఈ సీజన్కి రీజన్గా ఉన్నాడు. డిసెంబర్ నెల అంటే క్రిస్మస్ సీజన్, కానీ ఆయన రీజన్గా ఎక్కడ కూడా కనబడతలేదు మనకి. కాబట్టి నీ యొక్క జీవితంలో కూడా అటువంటి ఆనందం కలగాలంటే జ్ఞానం మీద కాదు, కానీ యేసు ప్రభు మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడ్డావో తప్పకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒకసారి ట్రై చేద్దాం, ఈ రోజు నుంచి దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆధారపడ్డామో వెంటనే శోధనలు, ఇబ్బందులు కలుగుతాయి, సర్వసాధారణం. కానీ ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆధారపడ్డామో తప్పకుండా ఆయన మనల్ని నిలబెడతాడు. పడిపోయే విధంగా మనం ఏమాత్రం కూడా చెడు. ఎందుకంటే ఇక్కడ గర్వం పడగొట్టేస్తుంది, అహంకారం పడగొట్టేస్తుంది, జ్ఞానం పడగొట్టేస్తుంది. ఈ లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మీద ఆధారపడదాం. ఆయనే మనలను జ్ఞానపూర్వకంగా నిలబెట్టును గాక. దేవుడు కొద్ది మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.